తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. జాట్ సినిమాకి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే అనాలిసిస్లో భాగంగా ఇప్పుడు నేను రెండో ఎపిసోడ్ని చేస్తున్నాను. ఇంతకుముందు రివ్యూలోతో పాటుగా యాక్ట్ 1 ఎట్లా జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎపిసోడ్లో యాక్ట్ 1 తర్వాత అంటే ప్లాట్ పాయింట్ 1 తర్వాత ఇంటర్వెల్ దాకా అంటే మిడ్ పాయింట్ దాకా ఏం కథ ఎలా నడిచింది అనే విషయాన్ని ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఈ హిందీలో వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన యాక్షన్ డ్రామా ఫిలిమ్స్లో దాదాపుగా అందరి మనసుల్ని చూరగుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీసీ సెంటర్లో అంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చినటువంటి ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది ఈ సినిమా. అలాగే కథ నడపటంలో దర్శకుడు వేగాన్ని అంటే పేస్ని ఒకటి క్రియేట్ చేశాడు. ఎంత అందంగా చకచక యాక్షన్ ఎపిసోడ్స్ని నడిపాడు అనేదే ఈ సినిమాకి ప్రాణం. అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఒక 4 ఎపిసోడ్లు తెలుసుకుందాం. కొత్త దర్శకులకి కొత్త రచయితలకి నిజంగా ఇది ఒక పాఠం లాంటిదే. మరీ ఎంత హైప్ చేస్తున్నాను అనుకోకండి. కొత్తగా ఇప్పుడు ఆదరిస్తున్న ప్రేక్షకుల అభిమానం ఎలాగుంది, ఎలాంటి కథలని ఆదరిస్తున్నారు, ఎలాంటి స్క్రీన్ ప్లేకి ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. పాతకాలంలో ఉన్న కథలు వాళ్ళ పద్ధతులు అవన్నీ అనుసరిస్తూనే వాటి పద్ధతిని పాటిస్తూనే సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని అనుసరిస్తూనే ఇతను కూడా అంటే ఈ దర్శకుడు కూడా ఎటువంటి ప్రయత్నం చేశాడు చక్కగా కథ చెప్పడం అనేదే ఈ ఎపిసోడ్లో ప్రధాన ఉద్దేశం. ఇది చాలా ఉత్తమమైన చిత్రం అని చెప్పను, కానీ ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్ చిత్రం అని నేనే కాదు చూసిన తర్వాత మీరు కూడా చెప్తారు. కామన్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేసినటువంటి చిత్రమే ఒక రకంగా చెప్పాలంటే ఉత్తమ చిత్రం. పదండి ఏం జరుగుతుందో యాక్షన్ తెలుసుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో హోటల్లో చిన్న గొడవ పడి టిఫిన్ చేయడానికి వచ్చి అంటే ఇడ్లీ తింటూ ఉండగా జరిగిన చిన్న గొడవతో అక్కడ దెబ్బలు తినటువంటి రౌడీలు మేమెవరి వాళ్ళమో తెలుసా, రామసుబ్బారెడ్డి తెలిస్తే ఊడుకోడు అంటాడు. అంటే మీరు చెప్పరా, సారీ వాడు చెప్తాడా అని అక్కడి నుంచి వాళ్ళ జీప్లోనే బయలుదేరుతాడు. ఎక్కడికి? రామసుబ్బారెడ్డి దగ్గరికి. అక్కడి నుంచి టక్కన ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. రామసుబ్బారెడ్డి డైలాగులు ఫోన్లో మాట్లాడుతుంటాడు. అతను ఫోన్లో మాట్లాడే మాటలు, మాట్లాడుతుండగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళతో చూపించినటువంటి యాటిట్యూడ్తోనే ఇతని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, మేనరిజమ్స్ ఏంటి, ఇతని ఎలాంటి వ్యక్తి, ఎలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి అనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పేస్తాడు. ఇది 1 మ్యాన్ షో లాగా ఒక 2-3 నిమిషాలు జరుగుతుంది. చాలా విజువల్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. మన తెలుగులో అజయ్ ఘోష్ ఈ క్యారెక్టర్ని వేశాడు. ఈ మిగతా క్యారెక్టర్లు కూడా తెలుగులో ఉన్నవాళ్ళే దానిలో కనిపిస్తూ ఉంటారు. అక్కడ ఆ రోజున వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు. భార్య వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తారంటే ఉండమనాలని ఉండలేరా అంటాడు, విసుక్కుంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కూతురుతో అంటాడు, అమ్మా నువ్వు తయారైన చాలు, నీ ముఖానికి నా ముఖానికి ఇంతకన్నా గొప్పగా ఉండదు, పద నేను చెప్తున్నాను పద అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరా పెళ్ళికొడుకు ఎవరో, నువ్వేనా, నువ్వు ఓకే, నీ ఉద్యోగం శాలరీ ఎంత, సో ఎంతకన్నా పర్లేదు, నువ్వు రేపటి నుంచి వర్క్ హోమ్ చేసుకో అంటాడు. నాకు ఏకైక కూతురు ఇది, నాకున్న సామ్రాజ్యానికి మొత్తం ఇతను రాసి ఇచ్చేస్తాను, దానికి నువ్వే నోరు మూసుకో అంటాడు. పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఎవరా మీరు, ఏం కావాలి మీకు, డబ్బు నీకు ఎంత కావాలంత. ఇట్లాగా ఈ చుట్టుపక్కల వాళ్ళల్లో నాకు చెప్పేవాడిగా నాకు ఎదురు చెప్పేవాడు లేడు. నేను ఎవరు అనుకుంటున్నారు, దానికి ఇంత గొప్ప ఎవరైనా ఇంత డబ్బులు కలిగి ఎవడున్నాడా, లేడు, నేనే ఉన్నాను, ఇట్లా నేను అన్నిటికీ నేనే ఉన్నానని చెప్పి అహంకారంతో మాట్లాడుతుంటాడు. ఈలోగా అవుట్ఫీల్డ్లో ఒక మాట కనపడుతుంది, రామసుబ్బారెడ్డి కౌన్ హే అంటే మే అంటాడు, పేళ్ళు ఒక పీకు బిగుతాడు, కింద పడతాడు, దాన్ని జనాలందరూ నవ్వుతారు. అక్కడి నుంచి పటాపట 4 పీకులు బిగుతాడు. వాళ్ళు ఆ రౌడీలందరూ ఉంటే ఎవరో చూస్తుంటారు, కొట్టండి రా అంటే వాడు కూడా వస్తే వాడిని పచ్చడి కింద కొట్టేస్తాడు హీరో. ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. మళ్ళీ స్టార్ట్,
కానీ ఇందాక చెప్పినటువంటి ఇడ్లీ కథకి ఈ ఇడ్లీ కథకి తేడా ఉంది. మీరు కొత్తగా వచ్చే దర్శకులు అబ్జర్వ్ చేసుకోండి. ఒకే విషయం చెప్తున్నప్పుడు కూడా యాక్టర్ ఒకటే విషయం చేస్తున్నప్పుడు కూడా వేరియేషన్ కొత్తగా చెప్పడం. నేను ఇడ్లీ తింటున్నాను, వస్తే అడిగాను వీడిని, అడిగితే నీ పేరు చెప్పాడు, అందుకు నీ దగ్గరికి వచ్చాను, నువ్వు చెప్తావు సారీ చెప్పు అంటాడు. అసలు నేనెవరో తెలుసా, నన్ను సారీ అడుగుతున్నట్లు కొడుతున్నావు, నాకు ఇట్లా జరిగిందంటే మా అన్నకని తెలిసిందంటే, నా మీద ఉన్న బాస్కి తెలిసిందంటే మాత్రం నిన్ను ఊరుకోడు, నరికి పారేస్తాడు. ఎవడాడు అంటాడు, పద ఆడి దగ్గరికి అంటాడు, సోములు అంటాడు. ఎవడు పద సోములు, టక్కన సోములు దగ్గరికి బయలుదేరుతాడు. చూడండి, ఒక చిన్న సీక్వెన్సే కథ కొంచెం ముందుకెళ్తుంది ఒకదాని తర్వాత. యాక్షన్ ఇందాక దానికన్నా ఇంకొంచెం పెద్దవాడి ముందుకెళ్తున్నాడు. ఈ రామసుబ్బారెడ్డి అనగానే వెంటనే రామసుబ్బారెడ్డి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ సోములు అనగా సోముల దగ్గరికి వెళ్తాడు అనుకుంటారు ఆడియో. కానీ వెంటనే సిబిఐ ఆఫీసర్, వర్షం పడుతూ ఉంటుంది, ఫ్లైట్లోంచి సిబిఐ ఆఫీసర్ దిగుతాడు. అక్కడ ఉన్న లోకల్ ఎస్పీ వచ్చి అడుగుతాడు, సార్ ఇక్కడ వెదర్ అంతా పాడైపోయింది సార్, ఇక్కడ మనం వెళ్ళలేము, మనం ఇక్కడ ఎక్కడికి కూడా వెళ్ళలేము, మనం ఇక్కడి నుంచి బయలుదేరాలంటే హెలికాప్టర్ కూడా వెళ్ళదు సార్ ఇక్కడ వెదర్లో అని చెప్పి అని అంటాడు. సరే అప్పుడు ఎస్పీ అంటాడు, సార్ రోడ్డు మీద వెళ్ళొచ్చు, మనం 4-5 గంటలు వెళ్ళిపోవచ్చు అంటారు. సరే బయలుదేరుతారు. బయలుదేరంగానే వెంటనే ఇక్కడ బయలుదేరితే ఏమంటవుతుంది, మళ్ళీ రామసుబ్బారెడ్డి వెళ్ళిపోయి సోముల దగ్గర ఓపెన్ అవ్వదు, ఇంకొక సీక్వెన్స్లో ఓపెన్ అవుతుంది. ఎవరో మినిస్టర్ మీటింగ్లో ఉంటుంటాడు. ఆ మినిస్టర్కి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్ బయలుదేరాడు కదా, బయలుదేరిన తర్వాత వీళ్లలో నువ్వు పోలీసు ఫోన్ చేస్తాడు అక్కడికి. సరే ఇక్కడ సిబిఐ ఆఫీసర్ వచ్చాడు, ఎస్పీ గారు తీసుకుని ఫ్లైట్లో కాకుండా ఆన్ రోడ్లో బయలుదేరి 4 గంటలు పడుతుంది, జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ చేస్తాడు. వెంటనే వాడు ఇంకోడు ఫోన్ చేస్తాడు, ఎవరికి, రణతుంగకు ఫోన్ చేస్తాడు. అక్కడ వెంటనే రణతుంగ ఓపెన్ చేయకుండా అక్కడ అంతకుముందు షాట్లో మనం ఈ లేడీ ఇన్స్పెక్టర్ వెళ్తే నలుగురికి బట్టలోడు తీసి రూమ్లో కూర్చోబెట్టారని వాళ్ళ షాట్తో ఓపెన్ చేస్తే అక్కడ రణతుంగ భార్య ఎత్తుతుంది ఫోను. ఏం చేస్తున్నాడు రణతుంగ, ఇట్లా ఈ సిబిఐ ఆఫీసర్ బయలుదేరి ఢిల్లీ నుంచి వచ్చేస్తున్నాడు 4-5 గంటల్లో, 4 hours 5 hours అతను వచ్చే లోపుగా కార్యక్రమం మొత్తం పూర్తి చేయాలంటే చెప్తున్నాడు. రణతుంగకు ఒక పని అప్పచెప్పాడంటే వాడు ఎట్టి పరిస్థితులు చేస్తాడు, నువ్వు వరి అవ్వబోకు, బీ సైలెంట్ అని అంటుంది. రణతుంగను పూర్తిగా చూపించరు, దూరంగా అట్లా ఒక అవుట్ఫీల్డ్ ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడ దర్శకుడు చేసిన పని ఏంటంటే ఫస్ట్ షాట్లో రామసుబ్బారెడ్డి ఇద్దరు, మళ్ళీ రామసుబ్బారెడ్డి సోముల్లో చూపించకుండా దాని తర్వాత కథని, అలాగే సోముల తర్వాత ఇంకొకటి వాళ్ళ నాన్న ఇట్లా వరుసగా చూపించాడు అనుకోండి, కథ నడవదు, బోరింగ్ ఉంటుంది. ఈ బోర్ని తగ్గించడం కోసం ఎప్పుడైనా సీన్ కానీ సీక్వెన్స్ కానీ నడుపుతున్నాం అంటే దానికి ఫస్ట్ అండ్ ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే యాక్షన్తో పాటుగా కథ కూడా ముందుకు నడవాలి. కథకు ముందు నడవాలి, క్యారెక్టరైజేషన్ ఉండాలి, కథ ఉండాలి, రెండు వస్తున్నాయి. కొత్త క్యారెక్టర్లు ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి, వాళ్ళు ఎంతో దుర్మార్గులు ఉంటుంది, వీళ్ళకి కనెక్షన్ ఏం జరుగుతుందో ఊళ్ళో ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎలాంటి దుర్మార్గులు అనే విషయం చెప్తున్నారు. కథ కూడా ముందుకు వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి బయలుదేరాడు వస్తుంది. ఇక్కడ రణతుంగ ఊళ్ళో ఉండి ఏమేం చేస్తున్నాడు, ఎట్లా డెవలప్ అయ్యాడు, ఊళ్ళోకి వచ్చినట్టు ఒక ఇన్స్పెక్టర్ని మాయ చేసి వాడిని లంచం ఇచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడన్న వరకే కథ తెలుసు, కానీ వాడు ఎట్లా ఇక్కడ డెవలప్ అయ్యాడనే విషయం కథ మనకి తెలియదు. సో నెమ్మదిగా కథను అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు నాన్ లీనియర్లో. ఇది మనం పర్టికులర్గా తెలుసుకోవాల్సింది. సీనే ఒక విచిత్రంగా ఉంది. వాడు ఒక పెద్ద రాడ్ లాంటి దానిలో రక్తం కారుతం పట్టుకుంటాడు. చుట్టూ ఉన్నటువంటి ఈ రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ పేపర్లు వేసుకుని కూర్చుని అందరూ సంతకాలు పెడుతుంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. ఫోన్లన్నీ ఒక చోట కుప్ప పడిపోయి ఉంటాయి. అక్కడ జీప్లో బయలుదేరాడుగా రామసుబ్బారెడ్డిని తీసుకుని ఈ రెండు యాక్షన్ని క్రాస్ కట్లో చూపిస్తాడు. అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా, ఇది క్రాస్ కటింగ్ అంటారు. దానిలో చూపిస్తారు వాళ్ళు వస్తుంటే ఇక్కడ చేసే దుర్మార్గం ఏంటి అనేది. ఆ ఫోన్లో ఒక ఫోన్ మోగుతుంది. ఎవరిదరా ఇది అంటాడు. ఒక ఎంప్లాయీ నాదే అంటాడు. ఆ ఎంప్లాయీ భార్య అడుగుతుంది, ఏమండి మీరు ముసలాయన పెద్ద అయినా, మీరు టైంకి తిన్నాను, మీరు తినకపోతే లో బీపీ వస్తుందండి, తొందరగా తిని పని చేసుకోండి, అట్లాగే అంటాడు. పాపం భయపడుతున్నాయి. అది తిని వాడు ఆ దుర్మార్గం ఏం చేస్తాడు, ఒక్క ట్యాబ్లెట్ వేసుకోవటం కాదురా, మొత్తం ట్యాబ్లెట్ వేసుకుంటే బీపీ పెరుగుతుందని వాడు నోట్లో కుక్కుతాడు. కుక్కేస్తే అప్పటికి హీరో వచ్చేస్తాడు. రామసుబ్బారెడ్డి ఒక కింద గిరాటేసేస్తాడు. ఏడ్రా మీవాడు, అవి తాళాలు వేస్తున్నాయి ఆఫీసులో. ఆఫీసులో తాళాలు వేస్తున్నాయి, ఎక్కడ ఉంటాడంటే ఇసుక రీచ్ దగ్గర ఉండొచ్చు అని అంటాడు. అని బయలుదేరుతూ ఉండగా ఇతనికి ఒక మ్యానరిజం పెట్టారు సోములు అనేవాడికి. వాడు ఊ అని అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు వినపడతాయి.
2-3 సార్లు అనుపులు వినపడి ధనవంగానే వెంటనే వాడికి ఏదో ఇక్కడ ఎవరో లోపల జరుగుతున్నారని అంటాడు. తలుపులు కొడితే తలుపులు తెరవరు. ధాన్మన్ బద్దలు కొట్టుకు లోపలికి వస్తాడు. లోపలికి వచ్చగానే ఆ సోముని గ్యాంగ్లో 2-3 వస్తారు, వాడిని పచ్చడి కింద కొట్టేస్తారు. వాడు అడుగుతాడు, ఎవర్రా నువ్వు అని అడుగుతాడు. వీడికి మరో రకంగా చెప్తాడు ఆ ఇడ్లీ కథ. నేను ఇడ్లీ తింటున్నాను, వీడు వచ్చాడు, అతన్ని పేరు తీశాడు, రామసుబ్బారెడ్డి నీ పేరు తీశాడు, చెప్పు నువ్వు అపాలజీ చెప్పు అంటాడు. నీకు అపాలజీ చెప్పాలరా అని వాడు కలయబడితే ఇక్కడ కూడా ఫైట్ కూడా చాలా అంటే నమ్మదగ్గ విధంగా తీయటం. అక్కడున్న వస్తువులు ఏవైతే ఆ వస్తువులన్నిటితో అంటే ఈ రెవెన్యూ ముద్ర వేసే దాంతో వాళ్ళ ముఖం మీద గుద్దటం, తర్వాత అక్కడ ఉన్న ఏ వస్తువు లేదు, కుర్చీలు రకరకాల వస్తువులు దాంతో చేయటం. అలాగే ఎప్పుడైతే ఈ సోములు అనేవాడు వస్తాడో ఆ సోములు గ్యాంగ్ 10 మంది వస్తారు. వాడు చాలా పవర్ఫుల్ కదా వాడికి. అందుకని ఏం చేస్తాను, అక్కడ ఒక పెడెస్టల్ ఫ్యాన్ ఉంటుంది, పైన తిరుగుతుంది, పాతకాల ఫ్యాన్, పెద్ద ఇనపరాడ్లాగా ఉంటుంది. అది బలంగా తీసి దాన్ని బట్టి కొట్టి వాడిని తీసి ఆకాశంలో వాడు ఒక్కసారి గుద్దుతాడు, పెడతాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కంగారు పడిపోతాడు. ధన్మని కింద వేసి చెప్తాడు, ఎవర్రాడు, ఎందుకు కొడుతున్నారో నువ్వు, మా అన్నకు తెలిసిందంటే నీ మొత్తం రక్తం తాగుతాడరా అని అంటాడు. వాళ్ళ అన్న పేరు ఎత్తాడు. అనగానే ఇమ్మీడియట్గా ఒక్క షాట్ డైరెక్ట్ వేస్తాడండి. ఒక పోలీస్ ఆఫీసర్ని నరికిన షాట్, తలకాయ పడిపోతే దాని నుంచి రక్తం చిమ్మినట్టు పోలీస్ ఆఫీసర్ పడిపోయినట్టు ఒక్క షాట్ వేస్తాడు. ఆ తర్వాత వేసిన తర్వాత ఎమ్మటే రణతంగా చెప్పడు. పోలీస్ ఆఫీసర్ కారులో వెళ్తూ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి ఆ ఎస్పీ చెప్తూ ఉంటాడు, ఇతను ఎలా వచ్చాడు, ఈ నరికిన తలకాయ ఎవరిది మనకు తెలియదు. చూడండి సీక్వెన్స్ స్టార్ట్ చేశాడు. రణతుంగ ఎట్లా సామ్రాజ్యాన్ని స్థాపించాడు, సార్ వీడు వచ్చాడు అక్కడికి, ఒక ఎస్ఐకి ఇట్లా డబ్బులు ఇచ్చాడు, అది పాత మనం చూసాము, సింపుల్గా చెప్పేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నెమ్మదిగా వాడి సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు అంటాడు. అంతవరకు ఎట్లా స్టార్ట్ చేశాడు అంటే ఇంకో కొత్త ప్లేస్లో అక్కడ పద్దులు గిందులు వేరుకుని ఒక రౌడీ లాంటి వాడు భోంచేస్తూ ఉంటాడు. ఇక్కడ బాగా బలిసిన పంది దొరుకుతుందా అని అడుగుతాడు. ఉంది ఎదుక్కుంటారా అంటాడు. 4 అన్నములు వస్తారు, ఎదుగుతాడు. దొరకలేదు. ఒకడు వచ్చి వీడిని గట్టిగా పొడుస్తాడు. మాకు బాగా ఫ్యాట్ ఉన్న పంది కావాలి, నువ్వేరా అని చెప్పాడు. వాడు పచ్చడి కింద కొట్టేస్తాడు. వాడిని కొట్టేసి రణతంగా ఆయన వచ్చాడు, గాల్లో వేసి ఒక సోలానికి తెగేస్తాడు. వాడిని వేసి ఇక్కడ సైలెంట్ షాట్స్, డైలాగులు ఏముండవు, ఊరికినాయి చిన్న డైలాగ్సే. వాడి తలకాయ పక్కన రణతంగా ఉండి వాడు ఒక్కసారి చూస్తాడు. చూడంగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఎందుకు ఇట్లా వీడి పరిస్థితి అయింది, వీడికి రిలేషన్ ఏంటి, ఇక్కడ డైలాగులతో చెప్పడు. ఎరా నన్ను ఎట్ట చేసేవాడు చేసే డైలాగులు రాయాల. టక్కన కట్ చేస్తే ఇంతకు ముందు రోజు అంటే ఈ సన్నివేశం జరగడానికి ముందు రోజు ఏం జరిగిందంటే, వీళ్ళు అక్కడ మార్కెట్లో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటా ఉంటే వీడు కిస్తీ కట్టలేదని చెప్పి వీడు కాలుతో తన్నేసేసి, నువ్వు ఒక కూలివి, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, ఏమనుకుంటున్నావు అని చెప్పి పెద్ద రుబాబు చేసేసి వాడు తమ్ముడిని కూడా ఎదురు తిరగబోతే చేయి పట్టుకుని వాడు కొడతాడు. ఆ కొట్టడంతో షార్ట్ కట్ చేసి ఇక్కడ అంటాడు ఇతను దానిలో పక్కన కూర్చుని, నువ్వు నన్ను కూలి అన్నావు, నేను బాధపడలేదు, నేను వ్యాపారం చేసుకుని విలేజ్ వదిలిపెట్టడం అని బాధపడలేదు, కానీ నా తమ్ముడిని కొట్టావు చూసావా, నేను మాత్రం క్షమించను. అంటే తమ్ముడిని కొడితే వాడు ఎంతకైనా తెగిస్తాడు అన్న దాంతో ఆపాడు. సో ఈ కట్ చేసి ఆపాడు. అక్కడతో ఫ్లాష్ బ్యాక్. ఇంతకుముందు కూడా మనం ఒక సినిమాలో చెప్పుకున్నాం, ఫ్లాష్ బ్యాక్ వస్తాయి. మీరు చూసినట్టయితే ఇంతకుముందు సినిమా మన తెలుగులో వచ్చింది, ఫ్లాష్ బ్యాక్ సినిమా. రీసెంట్గానే చెప్పాను ఒక కొత్త సినిమాలో, చూడండి తెలుస్తుంది మీకు. సో ఇక్కడ కట్ చేస్తే ఒక ఇన్స్పెక్టర్ వస్తాడు, వీళ్ళని చంపేశాడు కదా ఈ పందులు కాసుకుని, పందుల నాగయ్యో ఏదో పేరుంది అతని పేరు, అతను చంపేశాడని. వచ్చేసరికి ఏమనుకుంటున్నారు మీరు, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఇట్లా ఆగాలు చేస్తారా, తీసుకొచ్చి జైలు వేసేస్తాను జాగ్రత్త డామ్డు మరుస్తాడు. అరంగా టక్కన వాడి మెడకాయని కత్తిరిస్తాడు. ఈ కత్తిరిచ్చిన మెడకాయ ఎవరిదంటే ఇందాక సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడతో ఆగాడు. సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అప్పుడు మళ్ళీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ కారులో చెప్తాడు, ఏమని, ఇలాగ వాడిని చంపి 40 ఏళ్లలో వాడి ఎదురులో భయం చెప్పి మిగతా వాళ్ళని కూడా కొంతమంది నెట్టు నీళ్ళలో కాల్చి వేలాడదీసి ఇట్లా రకరకాల అకృత్యాలు చేశాడు. రకరకాల విజువల్స్ అన్నీ వస్తాయి, వీళ్ళు ఎట్లా చేసి డెవలప్ అయ్యాడు. ఇలాగే 40 ఏళ్లలో ఒక సామ్రాజ్యాన్ని పెట్టాడు. ఒక 50-60 మంది పిల్లల్ని కాస్త మందు ఇచ్చి అవి ఇచ్చి డ్రగ్స్ గిక్స్ ఇచ్చి వాడు ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పటిదాకా మన వాళ్ళు ఎవరు వెళ్ళి వాడికి ఎదురు చెప్పాడు, ఎదురు నిలిచేవాడు ఎవడు లేడండి అన్న దాంతో ఆపుతాడు. ఇప్పటిదాకా నిలిచేవాడు ఎవరు లేరు అనగానే, ఎవరు లేరండి అనగానే ఏమవుతుంది, ఒక లారీ వచ్చి వాడి ఇంటిని ధన్మని గుద్దుతుంది. ఈ లారీ ఎవరిది, ఇందాక వ్యాన్లో వచ్చాడు కదా లారీ, ఇసుక రీచ్లు చేస్తుంటాడు కదా సోములు అనేవాడు, వాడిదనమాట. ఆ లారీతో వచ్చి దిగుతాడు.
దిగి వాడిని ఆ సోములు అనేవాడు తీసుకొచ్చి లోపలేస్తాడు. లోపల ఏంగానే వాడు కంగారు పడిపోతాడు. ఏంటి ఎందుకు వచ్చావు అని అంటాడు. అక్కడ కూడా కొంతమంది రెడీ ఫట్ 4 పీకుతాడు అందరినీ కూడా. ఏంటి అని అంటే అతను చెప్తాడు మళ్ళీ మొత్తం చెప్పాలరా బాబు అని చెప్తాడు. అగో అతను కొట్టాను, అతను కొడితే అతను సారీ చెప్పలేదు, సో ఇతను కొట్టాను, ఇతనేమో నీ తమ్ముడి పేరు సోములు చెప్పాడు, సోములేమో నీ పేరు చెప్పాడు, నువ్వు చెప్తావా ఇంకెవరైనా నీ పేరు మీద ఇంకెవరన్నా పైన ఉన్నాడా అంటాడు. అనగా వాడి సీక్వెన్స్ అర్థమవుతుంది. అర్థం వచ్చి ఇక్కడ ఒక షాట్ ఉంటుందండి, చిన్న ట్విస్ట్ అనమాట. ఆ హీరో దగ్గరికి అతను రణతంగా నడుచుకుంటూ వస్తాడు. రణతంగా ఎక్కడున్నాడు అంటే ఇంట్రడక్షన్ బ్రహ్మాండం చూపించారు. అతను రావణాసురుడు తలకాయ పూజ చేయటం, వాడు రావణాసురుడు పూజిస్తూ ఉంటాడు వాడు. సరే వీడు ఒక షాట్ తీశారు, ఇటు తిరగంగానే ఆ రావణాసురుడు బొమ్మకి వీడి మధ్యలో ఉంటే వీడి 10 తలకలు ఉన్నట్టుగా ఒక షాట్ తీశారు. అట్లా ఎస్టాబ్లిష్ చేశాడు ఇది లంక రావణాసురుడు అన్న ఒక సిస్టము. దాన్ని సబ్టెక్స్ట్గా హీరో రాముడు అన్నట్టుగా ఇంతకుముందు మనం ట్రైన్లో చూపించాం కదా, అలాగా ఒక కాంట్రాస్ట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వాడు దగ్గర దిగొస్తాడు. వస్తే చెప్తాడు ఇలాగా. అనగానే వాడు వచ్చి హీరోని గట్టిగా కలయపడతాడో లేకపోతే వాడు చొక్కా పట్టుకుంటాడని అనుకుంటాం. తమ్ముడు పీకుతాడు ఒక పీకు. ఒక చిన్న విషయంతో పోయేది ఇక్కడ దాకా తీసుకొస్తావు, బుద్ధి లేదా నీకు అని చెప్పి సారీ అంటాడు. నాకు వినపడేది గట్టిగా చెప్పాడు. సారీ అంటాడు. చాలా గ్రేట్ సార్, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అని వెళ్ళిపోతే రామసుబ్బారావు అందరూ చెప్తారు. మీరందరూ కూడా సారీ చెప్పమంటే ఇంత దాకా తీసుకొచ్చారు, నువ్వు ఫస్ట్ చెప్పినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని, నువ్వు కూడా వినలేదు, అందుకని మీ అందరూ ఇక్కడ వాడి దగ్గర అసిస్టెంట్గా అదిగో ఆయన పైన ఉన్నాడు, చాలా గ్రేట్ పర్సన్ అని నెమ్మదిగా బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరుతూ ఉండగా అతను ఇక వెళ్తాడనగానే అట్లా కాల్ అవుట్ వేసి గబక్కని ఇట్లా పక్కకు చూసేసి వాడికి పొద్దు నుంచి జరిగిన విషయాలని టకటక వెనకాల మనకు బ్యాక్ డ్రాప్లో వస్తూ ఉంటాయి. ఆ గ్రీన్ మ్యాట్ వేసి వెనకాల కొన్ని షార్ట్స్ వేశారు, వచ్చి వెనక్కి తిరిగి వస్తాడు. అనగానే వాడు చెప్తాడు, లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి చూడంగానే కొన్ని పోలీస్ యూనిఫామ్స్లు వరుసగా ఉంటే ఇలా చూస్తాడు. ఇలాగా పొద్దున్నుంచి చూస్తున్నాను నేను, అక్కడ రాగానే రౌడీలందరూ ఒక 4 దిగి దందన వచ్చి అడావిడి ఊళ్ళో అంతా రౌడీలు తిరుగుతున్నారు. రామసుబ్బారెడ్డి కట్టలు డబ్బులు లెక్కేస్తున్నారు అక్కడ. నీ తమ్ముడేమో రిజిస్ట్రార్ ఆఫీస్లో కూర్చుని కాగితాలను ముద్ర కొడుతున్న అందరూ కూడా ఒక ఉద్యమంలా చేస్తున్నారు. ఇక్కడ చూస్తే నీ ఇంటి ముందు పోలీస్ జీప్ ఏం కప్పి ఉంది, నీ ఇంట్లోనేమో పోలీస్ యూనిఫామ్ ఉంది, ఏం జరుగుతుందో నాకు తెలియాలంటాడు. అనగానే ఆ పోలీస్ యూనిఫామ్స్ కనెక్ట్ చేసుకుంటా చూస్తే అలాగ కింద రక్తం జారింటే అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఒక రూమ్లో అవుతుంది. సో ఆ కిటికీ లాగేసేసి ఆ లోపల ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి ఆ యూనిఫామ్స్ ఇచ్చేస్తాడు. అంటే బయటికి రాగానే చెప్తాడు రణతంగా, నువ్వు సారీ అడిగావు, వచ్చావు, చెప్పేశాను, నీ దాన్ని నువ్వు వెళ్ళిపో, నీకెందుకు ఈ విషయం అనగానే వాడు చెప్తాడనమాట, నీకేమవుతారని వచ్చావు వీళ్ళందరినీ అనగానే వాడు దే ఆర్ మై సిస్టర్స్, ఏమనుకుంటున్నావు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఇక్కడ నేను తీసుకెళ్తాను, నువ్వు ఆపడానికి వీలు లేదని చెప్పానంటే వాడు లోపలికి వెళ్ళి గన్ తీసుకొచ్చి ఎక్కువ పెట్టంగానే రణతుంగ భార్య వస్తుంది. వచ్చి వాడిని ఆపుతుంది సైలెంట్గా. ఏమని, నువ్వు చాలా పెద్ద పనిలో ఉన్నావు, వీడు చిన్నవాడు, ఆలోచించు, నిదానంగా వీడి సంగతి మనం తర్వాత చూడొచ్చు, ముందు ఆ పని కంప్లీట్ కావాలి మినిస్టర్ గారిది అని చెప్పగానే వాడు కొంచెం సెకండ్ థాట్ వచ్చి, సరే తీసుకెళ్ళరా నువ్వు, పర్లేదు, కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రతి అణువులో కూడా రణతంగా ఉంటాడు, గుర్తుపెట్టుకో, సాయంత్రం లోపు నువ్వు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టమని బతిమాలుతావు అని చెప్పి రిలాక్స్ చేస్తాడు. చూద్దాం ఏం జరుగుతుందో అని బయలుదేరుతాడు. అక్కడితో ఇంటర్వ్యూలు వస్తుంది. యాక్ట్ 2లో అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్లో జరిగినటువంటి కథ ఏంటి? ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో ఏమనుకున్నాము, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాము, ప్లాట్ పాయింట్ 1 నుంచి మిడ్ పాయింట్ దాకా జరుగుతుంది. దీని మధ్యలో ఒక పించ్ పాయింట్ ఉంటుంది. అది కదా మనం ఇంతకుముందు సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో చెప్పుకుంది. ఇక్కడ పించ్ పాయింట్ ఎక్కడ? 4 సీక్వెన్స్లు చెప్పాడు. ఒకటి రామ్ సుబ్బారెడ్డి సోములు ఎపిసోడ్ చెప్పాడు, తర్వాత ఇతను సిబిఐ ఆఫీసర్ చెప్పాడు, ఫ్లాష్ తర్వాత తీసుకొచ్చి ఇతను రణతుంగ. 4 సీక్వెన్సెస్ ఉన్నాయి. ఈ 4 సీక్వెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇక్కడ ప్రధాన కథకి లింక్ లేదు. మొదట వచ్చినాయి, మరి ఎక్కడ కలిపాడు? ఇక్కడ పించ్ పాయింట్ ఎక్కడ వచ్చింది? అదే పోలీస్ ఇన్స్పెక్టర్ల యొక్క యూనిఫామ్ చూడటం అనేది, బయటికి వెళ్ళబోతున్నాడు, అది పించ్ పాయింట్. మీరు అడగచ్చు, కొంచెం మధ్యలో ఉండాలి కదా సార్, అటు ఇటు కాకుండా. కొలతలేం కాదు, ఉండాలి అంతే. ఏ సీన్ అయితే
మళ్ళీ తీసుకొచ్చి కథని ట్రాక్ మీద పెడుతుందో దాన్ని మనం పించ్ అంటాం. అది ముందుందా కొంచెం వెనకుందా 5 నిమిషాలు ముందు వచ్చిందా 10 వచ్చిందా ఈ కొలతలు కాదు ఇంపార్టెంట్. పించ్ పాయింట్ ఉందా లేదా, ముందు జరిగిన కథ ఎప్పుడైతే ఇన్స్పెక్టర్స్ వస్తారు, లేడీ ఇన్స్పెక్టర్స్ ఆఫీసులో వస్తారు కదా, వాళ్ళందరినీ బట్టలిప్పి లోపల కూర్చోబెట్టింది కదా అమ్మ రణతంగు భార్య. ఆ సన్నివేశానికి ఆ కథకి హీరోకి లింకప్ చేశాడు. ఆ కథకే కదా ఊళ్ళో మంటలు జరిగినాయి 10 శవాలను పాతిపెట్టిందని వచ్చింది కదా. ఈ కథ అంతా తీసుకొచ్చి హీరోకి లింకప్ చేశాడు. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో జరిగింది ఏముంది, ఫస్ట్ హాఫ్లో ఊళ్ళో జరిగిన దుర్మార్గం ఉంది. ఊళ్ళో జరిగిన దుర్మార్గానికి హీరోకి కనెక్షన్ లేదు. ఇదంతా ఒక కథలాగా ఉంటుంది. ఆ తర్వాత జరిగేదంతా ఒక కథలాగా ఉంటుంది. కానీ 2 కథలకి లింకప్ ఎక్కడ చేశాడు, ఇంటర్వెల్లో చేశాడు డైరెక్టర్. ఎక్కడ పించ్ పాయింట్ కొంచెం కొద్దిగా ముందుకు జరిపి దాన్ని తీసుకొచ్చి ఆ సమస్యను తీసుకొచ్చి హీరోకి కలిపేశాడు. దే ఆర్ మై సిస్టర్స్ అన్నాడు. ఇదే కొత్తగా స్క్రీన్ ప్లేతో రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అలా స్ట్రక్చర్ పడికట్టులాగా ఇలా ఉండాలి అలా ఉండాలి కొలతలేసుకు చేయటం కాదు. కొంచెం ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు, కానీ స్ట్రక్చర్లో చెప్పినటువంటి డైనమిక్స్ ఏదైతే ఉందో, ఆ విషయం ఏదైతే ఉందో దాన్ని మన కథకి సన్నివేశాలకి సీక్వెన్స్కి ఆపాదించుకోవటమే మనం స్క్రీన్ ప్లేలో చేయాల్సిన పని. సో ఇప్పటిదాకా అందుకనే ఫస్ట్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో చేయాల్సిందంతా చేశాడు. అందుకే ఫస్ట్ హాఫ్ అంతా ఒక కథలాగా, సెకండ్ హాఫ్ అంతా ఒక కథలాగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ జరగాల్సిన కథకి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ అంతా, క్యారెక్టర్ ఇంట్రడక్షను, సిచ్యువేషన్స్ అన్నీ కూడా మొదటి హాఫ్లోనే ఉన్నాయి. అంటే మొదటి గంట కథలోనే ఉన్నాయి. ఇక్కడ ట్రాక్స్ అన్నీ స్టార్ట్ చేశాడు, ఇంకా ఏది కంప్లీట్ కాలేదు. ఎక్కడ ఒక్కొక్క ట్రాకు, ఊళ్ళో జరిగిన హత్యలకి పరిష్కారం కావాలి, హీరో బయలుదేరిన దానికి ఒక రీజన్ ఉండాలి, సిబిఐ ఆఫీసరు కంప్లీట్ చేశాడా లేదా, ఈ 3 ట్రాక్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఈ ఇంటర్వెల్ పాయింట్ వచ్చేసరికి విలన్కి హీరోకి ఇద్దరిని కూడా కలపడం అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ రైజ్ చేశాడు. ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు. రెండోది డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్తో ఉన్నారు. అన్యాయం జరిగితే సహించని వ్యక్తి ఒకడు, 40 గ్రామాలని తన అన్యాయంతో దౌర్భాగ్యంతో దుర్మార్గంతో బతుకుతున్న వ్యక్తి ఒకడు. ఇంత కాంట్రాస్ట్ ఉంది వాళ్ళ మధ్య, ఇంత కాన్ఫ్లిక్ట్ ఉంది, బలంగా ఉంది. వాళ్ళ క్యారెక్టర్లు కూడా భిన్నంగా ఉన్నాయి, చాలా ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉన్నాయి. అందుకనే సినిమాలో డ్రామా పండుతుంది, యాక్షన్ పండుతుంది. అందుకనే ఇది యాక్షన్ డ్రామా అని అన్నా. సో తర్వాత కథ ఏమైంది, సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. మీరు ఒకసారి చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే హిందీ సినిమానే అర్థమవుతుంది, మన వాళ్ళే ఉన్నారు కదా, చూడండి ఒకసారి, తప్పకుండా మీకు కూడా అర్థమవుతుంది. తెలుసుకోండి సినిమాలను ఎట్టా కథ నడుపుతున్నాడు కొత్తగా ఉన్న దర్శకులు అనే విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2ని వివరించి మీకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అక్కడ దాకా నమస్కారం.